నమస్తే. నేను మీ తేజ. సో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అసోసియేషన్‌కి సంబంధించి ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో మీ అందరికీ బాగా తెలుసు. ఏవో అవకతవకలు జరిగాయని, ఎవరో డబ్బులు దోచేసుకున్నారని, వారి ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నారని, ఇటువంటి వార్తలు కొన్ని రోజుల నుంచి కూడా వినిపించాను. ఒకరు పైన ఒకరు 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కూడా వచ్చేసింది. సో, ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు. సో, వీళ్ళు రియాక్ట్ అయ్యారు. గొడవలొద్దు, ఏదున్నా సాల్వ్ చేసుకోండి. అలాగే ఎన్నికలు వద్దు అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ ఇవన్నిటిని కాకుండా సుమలత ఈ డాన్స్ అసోసియేషన్‌కి ఎవరైతే ప్రెసిడెంట్‌గా ఉన్నారో ఆమె ఎన్నికలకి వెళ్ళిపోయారు. ఎన్నికలు కూడా జరిగిపోయాయి. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తేజ. సో, ఇప్పుడు అంటే చాలామంది సుమలత గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు పెద్దల్నే లెక్క చేయకుండా, ఆళ్ళ మాట వినకుండా ఎన్నికలకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇప్పుడు అవును. ఆమె పైన చాలా మంది మండిపడుతా ఉన్న పరిస్థితి. హ్మ్. అసలేంటి సార్ ఏం జరుగుతుంది అసల? అదే. అంటే నిజానికి ఇండస్ట్రీలో కూడా చిన్న కన్‌ఫ్యూజన్. హ్మ్. అంటే మీడియా సమక్షంలో దీనికి వివాదానికి తెరపడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు ఇన్వాల్వ్ అయ్యి ఫోన్‌లు చేసి ఇది ఇక్కడితో దీన్ని ముగించండి అని చెప్పారు. వాళ్ళ మాటకు విలువిస్తూ మేము దీన్ని ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి మన ప్రసన్న కుమార్ గారు, హ్మ్. అలాగే ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు, ఆయన ఎంత పెద్ద మనిషో మనం తెలుసు. ఆయన వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా ఇంకే దీన్ని ఎందుకు ముందుకు వెళ్ళారు ఈ సుమలత గారు గాని, లేకపోతే ఇంకొకళ్ళు గాని అన్నది మనం చూడాలి. హ్మ్. దాని వెనకాల అంటే తెర వెనకాల ఏమైనా జరిగిందా? ఏంటి? హ్మ్. ఇప్పుడు మొన్న అంటే ఇది ఎన్నిక కాదు, ఉప ఎన్నిక. హ్మ్. అదే సార్. ఎవరైతే వీళ్ళ పనితీరుని నిరసిస్తూ రాజీనామాలు చేశారు. ప్రధాన కార్యదర్శి తర్వాత కొంతమంది దాదాపుగా రాజీనామా చేశారు. వాటికి రాజీనామాలు చేసిన వాళ్ళు ఆమోదించేసి ఎలక్షన్ ఇప్పుడు బై ఎలక్షన్ లాగా పెట్టారనమాట. అంటే అది కూడా 500 మంది దానికి హ్మ్. మొత్తం స్ట్రెంగ్త్ వాళ్ళు 500 మంది అయితే మొన్న ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 106, 110 మంది ఉన్నారని చెప్పినారు. అంటే 1/4 కూడా కాదు. హ్మ్. మరి ఏం జరుగుతుంది? ఏంటి? అంటే ఫెడరేషన్ కూడా ధిక్కరించి, హ్మ్. ఫెడరేషన్ అంటే ఫిల్మ్ ఛాంబర్ కంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంటే కూడా అంటే నిర్మాతల మండలి, తర్వాత ఫిల్మ్ ఛాంబర్. మొత్తం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు. హ్మ్. అటువంటిది ఫిల్మ్ ఛాంబర్ కంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంటే కూడా స్ట్రాంగ్ అయినటువంటి ఫెడరేషన్ ధిక్కరించి వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? అన్నది నిజంగానే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. ఫెడరేషన్ పైన కూడా ఆరోపణలు చేశారుగా. అదే. హ్మ్. ఫెడరేషన్ పైన ఆరోపణలు చేయడం కాదు. ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళు అంటే మా బైలా ప్రకారం మేము చేస్తామన్నట్టుగా ముందుకెళ్తున్నారు. హ్మ్. దీన్ని నాకు తెలిసి ఖచ్చితంగా ఫెడరేషన్ దీన్ని సీరియస్‌గా తీసుకుంటది. ఆల్రెడీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆ విషయంలో మాట్లాడారు. ఇలాగ ఒకటి అయిన తర్వాత కూడా సాల్వ్ అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ సొంత నిర్ణయం తీసుకొని అందులో ఏం చెప్పారు? హ్మ్. ఇంక ఎలక్షన్‌లొద్దు. ఈ రాజీనామాలు వెనక్కి తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అంటే అవగాహన రాహిత్యమా? లేకపోతే తెగింపా? ఏంటన్నది హ్మ్. చూడాలి. ఓకే. అంటే 'జానీ మాస్టర్‌ని' కూడా ఈ ఇష్యూలో అసలు అంటే బ్యాన్ 'జానీ చేస్తారు మాస్టర్' వైఫే ఇండియా కదా! వైడ్ అనేది కూడా కాదు. వచ్చేసింది. సుమలత అంటే 'జానీ మాస్టర్' వైఫే కదా! అవును. అందువల్ల ఇది 'జానీ మాస్టర్' కూడా ఇప్పుడు ఇందులోకి ఆయన తెర మీదకి అంటే ఆయన కూడా తన భార్యని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో మాట్లాడడం ఇయన్నీ జరిగినియి. హ్మ్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది నిజంగానే ఒక పెద్ద క్వెషన్ మార్క్. హ్మ్. నిర్మాతల్ని ధిక్కరించి అంటే నిర్మాతల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల్ని, తర్వాత ఇండస్ట్రీ ఈరోజు అపరదాన కర్ణుడని జెప్పి డైరెక్టర్స్ అసోసియేషన్‌కి 30,00,00,000 ఇచ్చాడు. ఫెడరేషన్‌కి బిల్డింగ్ కట్టిస్తానంటున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్‌లకి ఒక 100 మందికి ఫ్లాట్లు ఇస్తానని ఇంతగా చిత్రపురి కాలనీ కోసం అని జెప్పి ఒక 75,00,00,000 ఎంతో దానికి ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో చాలా కోట్లాది రూపాయలు ఆయన అందరికీ సహాయం చేశాడు.
అటువంటిది చంద్రబాబు శ్రీనివాసరావు గారి మాట కూడా ఖాతరు చేయకుండా వీళ్ళు ముందుకెళ్తుండడం అనేది ఉమ్. ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. ఏం జరిగిందన్నది మనకి ఇంకొంచెం క్లారిటీ రావాలి. ఓకే. కానీ ఒకటైతే ఉమ్. అర్థమైపోయింది. ఇటు బాలకృష్ణ గారి మాట లెక్క చేయకుండా, చిరంజీవి గారి మాట లెక్క చేయకుండా ఉప ఎన్నికలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఈ జరిగిన పరిణామం బట్టి అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బాలయ్యని, ఒక చిరంజీవి గారిని మాటల్ని ధిక్కరించి వాళ్ళు ముందుకెళ్ళడం అంటే అది ఆషామాషి కాదు కదా. అవును. అంటే అసలు ఆలోచన చేయడానికే ఎవరు సాహసం చేయరు. పైగా మీడియా సమక్షంలో ప్రకటించిన తర్వాత ఇంక సాల్వ్ అయిపోయింది, వాళ్ళ రాజీనామాలని ఆమోదించకుండా వాళ్ళే కొనసాగేలాగా చేసి చిన్న చిన్న ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్దాం అని చెప్పి ప్రకటించిన తర్వాత ఎందుకు ఇటువంటి సాహసం ఆమె చేసింది అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. చూడాలి దాని గురించి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ.